की तरफ से स्वागत हो रहा है। बहुत बहुत धन्यवाद। गुरु भाई हो गए बीच में लगा बीच में दूसरी क्षण में हमारे विधायक टी राजा सिंह जी भी पहुंचने वाले हैं। रिक्वेस्ट करता हूँ आप लोग थोड़ा ट्रैफिक को वहाँ रुका दीजिए या तो फिर इनको पूरा बंद कर दीजिए। ఆ పాట జరుగుతూనే ఉంటుంది, మనం ఎటువంటి వెళ్ళిపోతున్నాం. కానీ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అది మన జాతీయ గీతం, మనందరం కలిసి రాసుకున్నటువంటి గీతం, మనందరం కలిసి ఆలపించవలసినటువంటి గీతం. అటువంటి గీతాన్ని ఇప్పుడు మనం ఈ హైదరాబాద్ నగరంలో మాత్రమే మనం చూపిస్తున్నాం. కానీ యావత్ భారతదేశం మొత్తం, యావత్ భారతంలో యావత్ హిందుస్థాన్ మొత్తం కలిపి ఇక్కడ ఈ భారతదేశం వందే మాత్రం జరగడం ఆలోచిస్తుంది. మనందరం ఒకటి, మనందరం ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని ఉన్నవాళ్ళు ఉన్నా సరే, ఎన్ని పార్టీలు ఉన్నా సరే, భారతీయులంతా ఒక్కటి, భారతదేశం అంతా ఒక్కటి. అటువంటి మనల్ని ఈ స్థితిలో పెట్టి ఇంతటి మనకు కావలసినటువంటి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేటువంటి అవకాశాన్ని కల్పించడానికి ఎందరో మహానుభావులు మరణించారు ఈ భారతదేశంలో. ఆ మరణించిన వారి శ్మశానాల మీద, ఆ మరణించిన వారి పవిత్ర ఆత్మల మీద మనం ఎగరేసుకుంటున్నాము. ఈరోజు ఈ తిరంగ పతాక అంటే 3 రంగులు కలిగినటువంటి పింగళి వెంకయ్య గారు నిర్మించినటువంటి, రచించినటువంటి, పొందుపరిచినటువంటి ఈ త్రివర్ణ పతాకాన్ని, ఒకటి కాషాయం, అది ధర్మానికి ధార్మికతకి గుర్తు, 2 తెలుపు, ఇది శాంతికి గుర్తు, 3 ఆకుపచ్చ సస్యశ్యామలంగా మనం ఉండటానికి చూసినటువంటి ఈ 3 రంగుల్ని ఏర్పరిచి మనం మన భారతీయులందరూ, అసలు మన భారతీయత అంటేనే ధర్మాన్ని పాటించేటువంటి మతం. అటువంటి ధర్మాన్ని సూచించేటువంటి ధర్మచక్రం కింద ఈ 3 రంగుల మధ్యలో ధర్మచక్రాన్ని పెట్టి ఒక అద్భుతమైనటువంటి భారతదేశం ఇది అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలకి అద్భుతమైనటువంటి ఒక గౌరవాన్ని ఆపాదించి పెట్టినటువంటి జెండా మన త్రివర్ణ పతాకం, జాతీయ జెండా. జై భారత్.